మారెడ్డి కృష్ణారెడ్డి పామర్రు పాల కంపెనీ సొసైటీకి ప్రెసిడెంట్ని. ఇటీవల చలసాని ఆంజనేయులు గారికి జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు. ఆయన అభివృద్ధిలోకి ఎంత బాట వేసాడో అంత బాట వేసాడు. కృష్ణా మిల్క్ యూనియన్ 7 సంవత్సరాలు ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన కారణాల వల్ల పార్టీ నాయకులకు కన్నుగుట్టి వారు యాగ్రహంగా ఎన్నికైన వారిని అవసరమత్ తీర్మానం అని పెట్టి 2 మంత్రులు కలిసి ఆయన్ని విమర్శ గురించి హాస్పిటల్ పాలు చేసి ఆయన చేస్తాంతరం పెట్టించారు. ఆయన చేసిన పనులు చెప్పాలి అంటే చాలా ఉంటాయి. ఆయన కామదేమిని ఆ ఏళ కట్టకపోతే పాలు మరుగడగన అయిపోయేది కృష్ణా మిల్క్ అని బుడవేరు వచ్చి ఆయనకి ఇచ్చిన ఆంజనేయులు గారు ఇచ్చిన శక్తి, ఆంజనేయుడు ఇచ్చిన శక్తితో ఆయన కామదేవిని అనే బ్యాటరీ ఈరవల్లిలో కట్టి దానివల్ల ఎంత కృష్ణా జిల్లా ప్రజలు, ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రజలకి పాలు అందించి పాల కంపెనీ సేకరణలో ఒక్కరోజు కూడా పాలు వద్దు అని అనుకోకుండా పోంచుకున్న వ్యక్తి చైర్మన్ చలసాని ఆంజనేయులు గారికి ఆ ఘనత. వీళ్ళు ఇవాళ ఈ కుట్రధారంగా చేసి హాస్పిటల్లో ఉండగా, ఐసీలో ఉండగా వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో ఈ ప్రభుత్వ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళు చంద్రబాబు గారు సిద్ధించి దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్కి రూపురేఖలు రావాలి అనుకుంటే ఆయన్ని చలసాని ఆంజనేయులు గారిని బోర్డులోకి తీసుకుని రాజీనామా లెటర్ వెనక్కి తీసుకొచ్చిన రోజే కృష్ణా జిల్లాకు మరుగు ఉంటుంది, ఈ ప్రభుత్వాలకే మరుగడ ఉంటుంది. ఏ రోజైతే తీసుకురాకపోయారో ఆ రోజుతో వీళ్ళకి నాంది పలుకుతుంది వెనక్కి. ఇద్దరు మంత్రులు వెళ్ళి ఆయన్ని గురి చేసి అసలు ఇది బైలాలో ఆనాడు ఎన్టీఆర్ తెచ్చాడు మ్యాక్స్ చట్టం. ఆ మ్యాక్స్ చట్టాన్ని తీసేసి వీళ్ళు గ్రహించుకోకుండా పాల పార్టీ మాది అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళని నెంబర్లు వేసుకున్నారు, కానీ వైఎస్ఆర్ వాళ్ళని నెంబర్లు వేసుకోవాలా. చలసాని ఆంజనేయులు గారు చేసిన తప్పేంటో చెప్పమానండి. నీతికి నిజాయితీకి ఉండి కట్టినాక కామదేమిని అనే బ్యాటరీ కట్టి దాని అప్పు తీర్చేశాడు కూడా. మరి ఎందుకు దీని మీద ఆంజనేయులు గారి మీద వీళ్ళకి ఇంత బాంకారం జరిగిందో, ఎందుకుందో ఆంజనేయులు గారు అంటే ఇంత? ఆయన తెలుగుదేశానికే ఓటేశాడు కానీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి. ఆయన తెలుగుదేశం మా రక్తం అనేవాడు. ఎమ్మెల్సీగా తీసుకున్నట్టు టెస్ట్ బోర్డులోకి వైఎస్ఆర్ వాళ్ళని తీసుకున్నాడు, కానీ పొరపాటున మేల్లో ఒక్కరికి ఇవ్వాల వైఎస్ఆర్ వాళ్ళకి. ఆయన చేసిన మరి పాపం ఏంటో, ఈ నాయకులు ఏం చేస్తారో ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ని మరి మాకు అర్థం కావట్లా. వీళ్ళు చేసే కుట్రే దీన్ని తీసుకెళ్లి దేంటన్నా కలిపి అమ్ముకోవాలని ఉందో ఏంటో తెలదు. వైఎస్ఆర్ వాళ్ళు పాలు పోయిరా, జనసేన వాళ్ళు పాలు పోయిరా, టీడీపీ వాళ్ళు పోతేనే కృష్ణా మిల్క్ అని ఉందా పామర్ విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఆయన సమర్థంగా పాలించి ఆయన నిర్గర్భంగా చేసి పొద్దున్నే 4 లేచి పల్లివేలు కానీ పల్లిబాటలాగా గేదెలకి సొసైటీ 10 సొసైటీ 2 సొసైటీలకు వెళ్ళి గేదెలను చూపించి వాటికి ఆరోగ్యం ఎట్టా ఉంది, ఈ పాలు ఎట్టా వస్తాయి, మన కేంద్రం బతికేంటి, మన బతికేంటి అని టెస్ట్ బోర్డు కానీ మామూలుగా మేన్లో పాలకవర్గం నాయకులను కానీ మీరు గేదెలు పెట్టాలి, పాలు పెట్టాలి, ఇంత పెట్టి మనం డబ్బులు కట్టి ఫ్యాక్టరీ పెట్టాం, నాశనం అయిపోద్ది, లేకపోతే ముందు తరాలు భావి తరాలు ఉండవు పాలు అని బోర్డులో ప్రతి మీటింగ్కి చెప్పిన వ్యక్తి చలసాని ఆంజనేయులు గారు. ఆయన్ని ఇలా గురి చేసి ఈ మంత్రులు వెళ్ళి హాస్పిటల్లో ఉండగా ఆయన్ని అసలు గురిలో ఉండగా తీసుకెళ్ళినాక ఐసీ మీద ఉండగా తీసుకెళ్లి సంతకం రాజీనామా లెటర్ ఇచ్చినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకు చేశారో ప్రభుత్వానికి తెలిసే చేస్తున్నారో లేకపోతే ఈ మంత్రులు వీళ్ళు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది సమయమా? చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి, లోకేష్ బాబు చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. కృష్ణా జిల్లా నాయకులందరూ ఇవాళంతా అసత్తుకు గురైపోతున్నారు.
పాల ఫ్యాక్టరీ ఎక్కడికి వెళ్ళిపోద్దానని. ఈ పాల ఫ్యాక్టరీ తీసుకెళ్లి ఎక్కడ కలుపుతారో ఏమైపోద్దో ఈ సొమ్మని అందరూ మ్యాక్స్ చట్టం ఉంది. ఆనాడు ఇచ్చింది ఎన్టీఆర్ఏ. మ్యాక్స్ చట్టం తెచ్చింది రాజశేఖర రెడ్డి టైంలో. ఇట్లాగే మామూలుగా దీంట్లో తీసుకోవాలనుకుంటే ఆ రోజులో ఇచ్చింది ఎన్టీఆర్ ఇచ్చాడు మ్యాక్స్ చట్టం. ఇది పాలది, రైతులది ఆస్తి అని. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ కలుపుతారు వీళ్ళు? అసలు వీళ్ళు ఎంటర్ అవ్వాల్సిన పని ఏంటండి? అది ఒక మ్యాక్స్ ఉంది, ఒక చట్టం ఉంది, ఒక బోర్డు ఉంది. ఒక్కొక్క అధికారి ఇంటికి ఒక్కొక్క పరిపాలన బోర్డులో వాళ్ళ ఇంటికి ఒక్కొక్క ఎమ్మెల్యే 4-5 కార్లు పంపించి ఆయన అసస్సుకు గురి చేశారు. ఆయన ఏదన్నా జరగరాని జరిగితే ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబానికి ఏం చేయగలుగుతారు వీళ్ళు? న్యాయం ఈ ప్రభుత్వం ఏమైనా చేయగలిగిద్దా? వారి ద్వారాగా నేను ఈ వీడియో ద్వారాగా నేను అడుగుతున్నా వాళ్ళని, ఏదన్నా కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మంత్రులు, వెళ్ళిన మంత్రులు ఈ రాజీనామా వెనక్కి తీసుకుని ఆయన బోర్డులో తీసుకొస్తే మళ్ళీ కలకల్లాడదే. లేకపోతే ఇది సర్వనాశనం. ఎందుకు పనికిరాదు. కృష్ణా మిల్క్ అనేది ఎందుకు పనికిరాదు. ఈయన చేసిన అభివృద్ధి ఏంటి అంటే చెబుతాం. కళ్యాణ లక్ష్మి, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 3 సంవత్సరాల కండిగా పోసిన వాళ్ళకి షేరు బంధువు, ఇవన్నీ చేస్తాం. ఈయన తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళు తెలవట్లేదా? ప్రభుత్వానికే మంచి పేరు తెచ్చాడుగా, చెడ్డ పేరు తేలేదుగా. ఎక్కడా నాది ఇదేదని పార్టీ జెండా పట్టుకోలేదుగా. పాలక వర్గం అని పాల మీదే ఉన్నాడు. ఆనాడు ఏ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కృష్ణా మిల్క్ యూనియన్లో నుండి మామూలుగా ఈయన చైర్మన్ అయినాక కామధేమిని ఫ్యాక్టరీ ఒక్క మంత్రి మన మంత్రులు, ఈ మంత్రులు వైఎస్ఆర్ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వెళ్ళి దాని మీద పడితే ఆయాల ఫ్యాక్టరీ కట్టగలిగేవాళ్ళ సమర్థతనం, నాయకత్వం అనేది చల్సాని ఆంజనేయులు గారికే దక్కింది. అది ఒక్కసారి జనరల్ బాడీ వేసేవాళ్ళు, 2 సార్లు వేసి మీ బాధలేంటి, రైతు బాధ ఏంటి, తెల్లార గట్టలు ఎగిస్తే రైతు బాధే. కానీ ఈ 7 ఏళ్ళు ఆయన పడ్డది. ఆయన అసత్తుకు గురి చేసేసి హాస్పిటల్ పాలు చేసేసి అస్వస్థతగా గురి చేసి ఈ నెంబర్లను కొందరిని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ ఇష్టం మీరు మాట్లాడమంటే ఏముంది, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. రేపు మాకే పని చేయరు ఎమ్మెల్యే గారు అని వాళ్ళు లొంగిపోతారు. ఈ రాజకీయాలు వద్దే రోజులు ఉండవు. ఇవాళ గెలవచ్చు, రేపు వాడిపోవచ్చు. ఈ పదం నాకు ఉండవచ్చు, పోవచ్చు. ఒక్క మైల్ రాయి చల్సాని ఆంజనేయులు గారికే దక్కింది. వీళ్ళు కామధేమిని ఫ్యాక్టరీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన బొమ్మ చూచి, ఆయన వేసిన రాయి చూసి తల వంచుకుని వెళ్లాల్సిందే ఈ నాయకులు. రేపు వచ్చే ఏ నాయకులైనా దాంట్లో ఆయన తల వంచుకుని ఆయన దండం పెట్టుకు వెళ్లాల్సిందే ఫోటోకి. ఆయన చేసిన కృషి అసమంటిది కృష్ణా మిల్క్ యూనియన్కి.